హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. 5కి అనుకున్నాము, 6:30 అవుతుంది. సో మా బాబు మిర్రర్లో కనిపిస్తున్నాడు. వాడినైతే ఫుల్ ప్యాక్ చేశాను. నేను పెట్టుకోవడానికి క్యాప్ స్వెటర్ పెట్టుకోడు, బట్ వాడు పెట్టుకోకుండా నేను పెడతాను, అంతే, పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే కోల్డ్ అయ్యింది వాడికి, మళ్ళీ ఎక్కువ అయితే కష్టం అని పెట్టాను. అండ్ ఆల్మోస్ట్ 8 అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి తాడిపత్రికి. సో ఈ 8 అవర్స్ ఎలా కూర్చోవాలని థింక్ చేస్తున్నాను. బట్ ఈసారి నాకు టైం అంతగా తెలియలేదు, ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు కొట్లాడుకోవడానికే సరిపోయింది. మావోడైతే పెద్దోని అసలు కూర్చొని ఇవ్వట్లే, కొడుతూనే ఉన్నాను. వాడు ఒక్కటేస్తే వీడు 10 వేస్తున్నాడు. అదేందో ఏమో అర్థం కాలేదు నాకు. అండ్ ఇక్కడ మేము ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ ట్రాఫిక్ అయితే టూ మచ్గా ఉంది. ఎక్కడ వెళ్ళినా ట్రాఫిక్ ఏవండి బాబు. అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందంట. సో అందుకని చాలా ట్రాఫిక్. 8 అవర్స్ జర్నీ 10 అవర్స్ అయిపోయింది మాకు ట్రాఫిక్లోనే. అండ్ సాంగ్స్ వింటూ, మూవీస్ చూస్తూ, మా బాబు భగవతి ఓం నమో నారాయణాయ భగవతి అని పాడుతున్నాడు. అది వింటూ వెళ్ళిపోయాము. అండ్ మధ్యలో మేము బ్రేక్ తీసుకున్నాము, ఎందుకంటే డిన్నర్ చేయడానికి. డిన్నర్ మేము ఈసారి ఇంట్లోనే కుక్ చేసినవి తీసుకెళ్ళామండి. రైస్, కర్రీ అండ్ పప్పు. అత్తయ్య మా సిస్టరే చేశారు. అండ్ టేస్ట్ అయితే బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది. ఇలా ఫస్ట్ టైం మేము తినడం బయట. అంటే రెస్టారెంట్లో తింటాం కానీ ఇంట్లో కుక్ చేసుకొని వెళ్ళి ఆ టైం ఉండదు కదా. సో ఈసారి అయితే ఇంట్లోనే కుక్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ సైడ్ కాపి అయితే తినేసాము. మా బాబు అయితే ఫోన్ లేకుంటే అస్సలు తినడు. మీ పిల్లలు కూడా ఇంతేనా ఏంటోనండి, జనరేషన్ వాళ్ళకి ఫోన్ ఎంత అవాయిడ్ చేసినా అది తీసుకుంటున్నాడు. వాడికి నేను అసలు ఎప్పుడూ ఆపరేట్ చేయడం చూపించలేదు, అయినా వాడు ఫోన్ ఆన్ చేసుకుంటాడు. టీవీ కూడా ఆన్ చేస్తాడు. టీవీ ఆన్ చేయడం నాకే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాను. అండ్ ఇక్కడ మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము డిన్నర్ చేసి. సో మంచిగా సాంగ్స్ వింటూ, ఈ రాను బొంబాయికి రాను అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ మా బాబు కూడా. అండ్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను వాడు క్యూట్ డ్యాన్స్ చేయడం. అండ్ ఇక్కడ మేమైతే చాలా లాంగ్ వెళ్తున్నాం కదండి. కొంచెం నాకైతే నిద్ర వచ్చింది, నేను పండుకున్నాను. మా వారు తీశారు ఈ వీడియో. వాళ్ళు ముందు కూర్చున్నారు ముచ్చట్లు పెట్టుకుంటూ. ఎందుకంటే డ్రైవర్ సీట్లో మా బావగారు డ్రైవ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి నిద్ర రాకుండా ఉండాలంటే పక్కన ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉండాలి. సో అందుకని మా హస్బెండ్ ఇంకా బావగారు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు. సో వీళ్ళైతే ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఏదో ఒక టాపిక్ అండి, ఆ టాపిక్ని సాగదీస్తూ మమ్మల్ని అయితే ఫైనల్గా లొకేషన్కి తీసుకొచ్చారు. నేను నిద్రపోయా, అయినా నాకు వీళ్ళ మాటలు వినిపించాయి. సో ఇక్కడ మా వారే తీస్తున్నారు వీడియోస్ అన్నీ కూడా. అండ్ మేము లొకేషన్కి ఎర్లీ మార్నింగ్ 2:33కి రీచ్ అయ్యాము. సో ఆ వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే అప్పుడు నిద్ర మబ్బులో ఉండే. ఇక్కడ మా వాడు స్వీటీని డిస్టర్బ్ చేస్తున్నాడు, అది దాచుకుంటుంది బెంచ్ కింద వెళ్ళి. సో ఇవి అక్కడ కొంచెం పాత మోడల్ ఇల్లు లాగానే అనిపించాయండి. అప్పట్లో ఇలాగే ఉండేవి. సో అవే ఇల్లులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మా వాడు దూరం నుంచే స్వీటీని చూస్తూ మమ్మీ బాబో బాబో అని నాకు చూపిస్తున్నాడు. అండ్ ఎక్కడికి వెళ్ళినా మా వాడి చేతిలో టాయ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అని చెప్పాను కదా. సో అవి ఇంటి నుంచి తెచ్చుకున్నాడు వాడు. అండ్ మళ్ళీ మేము రెడీ అయిపోయి ఇక్కడ షాపింగ్ చేయడానికి వెళ్ళాము. నాకు ఈ షాపింగ్కి రావడం ఇష్టం లేదు, మా బాబు సతాయిస్తుందని చెప్పాను. కానీ మా హస్బెండ్ ఏమో మన ఇద్దరివి సేమ్ ఉండాలి కదా, మ్యాచింగ్ ఉండాలి కదా, నన్ను తీసుకెళ్ళాడు సెలెక్షన్ చేయడానికి. నాకేమో ఆ క్లాత్స్ అవి అంత తెలియదండి, ఆ క్లాత్ ఏంటి అనేది. సో ఫోన్ వాట్సాప్ కాల్ చెయ్యి, నేను చూసి చెప్తా అన్నాను, అయినా వినలేదు, ఫోర్స్గా తీసుకెళ్ళాడు. సర్లే ఇంకా ఎలాగో వచ్చాం కదా అని ఇక నేను కూడా స్టార్ట్ అయ్యాను. అండ్ మా అత్తమ్మ పిన్ని అయితే రాలేరు, వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, అందరం వెళ్తే మరి లంచ్ ప్రిపేర్ చేస్తారు. సో అందుకని వాళ్ళు ఆగిపోయారు. ఇంకా మిగిలిన మేమందరం స్టార్ట్ అయ్యాము. ఎవ్రీ టైం ఇక్కడ నుంచే తెచ్చుకుంటారంట క్లాత్స్. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లా చూడడం. లాస్ట్ టైం వచ్చాం కానీ మేము తిరుపతి వెళ్ళాలని ఫాస్ట్గా అంటే ఏదో మెరుపుతిగలాగా వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే వీళ్ళు ఇంట్లోనే బిజినెస్ చేస్తారంట. సో వాళ్ళ ఇంటికి ఇల్లు ప్లస్ షాప్ రెండు. అండ్ మేము ఇక్కడికి వచ్చేసాము. అండ్ వీళ్ళు ఫస్ట్ బాయ్స్వి తీసుకోండి అని చెప్పి ఇంకా మా మామయ్య, బావ, మా పర్షు అండ్ మా హస్బెండ్ వాళ్ళకైతే ఫస్ట్ కూర్చోబెట్టేసాము.
మా బాబు వెళ్ళిన కొద్దిసేపు బాగానే ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, వాడి చేతిలో పక్కా ఏదో ఒక టాయ్ ఉంటుంది. ఇక్కడ ఫైర్ ట్రక్ ఉంది. అండ్ ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, చూడనిచ్చాడు కొద్దిసేపు. తర్వాత అంతా నేను బయటికి వెళ్ళిపోయాను మా బాబుని తీసుకొని. మా పర్సు చూడండి యోయో స్టైల్లో హాయ్ చెప్తున్నాడు. ఇంకా వీడైతే ఆడడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇప్పుడే స్టార్ట్ అనమాట చూడడము. నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా కూర్చోబెట్టుకొని ఎన్ని దీంచారు, చాలా ఓపిక్గా చాలా చూపించారండి వాళ్ళు. బాగా అనిపించింది నాకైతే. అండ్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మా వారి సెలెక్షన్. ఆల్మోస్ట్ వీళ్ళు సెలెక్షన్ చేయబట్టి 2 hours అయ్యింది. ఇంతసేపు ఎలా మమ్మ నువ్వు ప్రశాంతంగా కూర్చుంటావని మా బాబు అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా వాడిని ఎత్తుకొని అలా బయటికి తీసుకొచ్చాను. సో వాళ్ళు చెప్తున్నారు బ్యాక్ సైడ్ మంచం ఉంది, పండుకోబెట్టండి బాబుని అని. కానీ వాడు పండుకోవట్లే. సో ఇలా అంతా తిప్పి చూపిస్తున్నాను. హాయ్ Papa. Eating sugar. No, Papa. Telling lies. No, Papa. Open your mouth. Silkama. Amma gudina. Kota kellava. Konnendittiva. Gudlo pettava. Twinkle twinkle. Let us start. How I want to. What to are. Up about it. What to I. Like a diamond. It no. Shine. E B C D E F G. Auto. Okay. Pinaki. Dondakai. Takotai. Goluna Gundakai. ఫైనల్గా అంతా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాము. రాగానే ఫస్ట్ లంచ్ చేసామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 అయ్యింది. మా బాబుకి తినిపించాను, వాడైతే పండుకున్నాడు. అండ్ ఇక్కడ వీళ్ళు మళ్ళీ అన్నీ సెట్ చేసుకుంటున్నారు, కరెక్ట్గా పెట్టుకుంటున్నారు ఆర్డర్లో. అక్కడ అన్నీ కరెక్ట్గా వచ్చాయా, బిల్ ఎంత అయ్యింది అన్నీ డిస్కస్ చేస్తున్నారు. సో మా పర్ష అయితే వారి స్టైల్లో వీడియో తీస్తున్నాడు. సో ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ సేమ్ టైం రిటర్న్ అయ్యాము. సో 6:30 మేము ఎప్పుడైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామో సేమ్ టైంకి మళ్ళీ రిటర్న్ అయ్యాము. సో ఇంకా మధ్యలో 9:30కి మళ్ళీ బ్రేక్ ఇచ్చామండి డిన్నర్ చేయడానికి. సో డిన్నర్ చేసిన రెస్టారెంట్లో ప్రొజెక్టర్ పెట్టారు, అక్కడైతే బాగా అనిపించింది. అండ్ మా బాబు ప్రీ బర్త్డే సాంగ్ వీడియో చూస్తూ మేమైతే డిన్నర్ చేసాము. నేను చెప్పాను కదా ఎప్పుడు ఏదో ఒకటి టాయ్ చేతిలో ఉంటుంది అని, అది. అండ్ ఇది మా బాబు ప్రీ బర్త్డే వీడియో సాంగ్. అది చూస్తూ అయితే మేము ఇక్కడ డిన్నర్ ఫినిష్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో రెస్టారెంట్లో వాళ్ళు ఆఫ్టర్ డిన్నర్ ఇది సోంపిస్తారు కదా, అది మా బాబు నాకు తినిపిస్తున్నారు ఇక్కడ. నాకు మా బాబు తినిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అందరికీ కూడా కార్లో ఇస్తున్నాడు, వాళ్ళ డాడీకి, పెద్ద మమ్మీకి, పెద్ద డాడీకి, నానికి, తాతకి అందరికీ ఇచ్చాడు వాడు. సో అలా మేమైతే ఇంకా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము. అండ్ ఇలా జర్నీ చేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ, పిల్లలు ఉంటే ఆ టైమే తెలియదండి. మా వాడైతే అందరికీ 1, 2 ఎక్కువ ఇవ్వట్లేదు, 1 లేదా 2 అంతే అన్నట్టుగా ఇస్తున్నాడు. సో అలా ఇస్తూ ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ స్టార్ట్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అయిపోయింది మాది, ఇంకా హాఫ్ జర్నీ ఉంది. సో ఇంకా కొంచెం ముందుకు అలా వచ్చాక ఇక్కడ మళ్ళీ టీ బ్రేక్ ఇచ్చాము. ఇది వీడియో నేను వెంటనే పెట్టాను, అదేంటి ఇప్పుడే డిన్నర్ చేసి మళ్ళీ టీ తాగుతున్నారని అనుకోకండి, మధ్యలో గ్యాప్ ఉంది. సో ఆ వీడియో నేను తీయలేదు. సో ఒక నిద్ర అయిపోయింది మాదైతే. సో ఆ తర్వాత మళ్ళీ టీ తాగడానికి బ్రేక్ ఇచ్చాము. ఇదంతా హైవే రోడ్ అండి, నాకు అదేందో అర్థం కాలేదు. కొంచెం మట్టి ఉంది అక్కడ, మా బాబుకి మట్టి చాలా ఇష్టము. నేనైతే ఈ మట్టి నీకోసమే వేసారేమోరా అని అన్నాను.
వాడైతే మేము టీ తాగే బ్రేక్లో వాడి మట్టిలో మంచిగా ఆడుకుంటున్నాడు. చూడండి, వాడు మొత్తం వాడి మట్టికి వాడే అన్నట్టు ఉన్నాడు. సో టీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మా బాబు డ్రైవర్ సీట్కి షిఫ్ట్ అయిపోయాడు. మంచిగా డ్రైవింగ్ చేస్తున్నాడు. మమ్మల్ని అందరినీ సేఫ్గా తీసుకొచ్చాడు. అంతే, వాడికి డ్రైవింగ్ అంటే బాయ్స్ కదా, డ్రైవింగ్ ఇష్టం ఉన్నట్టుంది. సో ఆ సీట్లో వెళ్ళి కూర్చున్నాడు. ఎవ్రీ టైం అంతే, వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు మా పెద్ద డాడీ పిలుస్తాడా వెళ్ళి డ్రైవ్ చేద్దామని. సో అలా డ్రైవ్ చేస్తూ సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.